నా పేరు శ్రీనివాస్ సిరిమల్లి. మీరు చూస్తున్నారు టీఎస్ టీవీ న్యూస్. 29 సెప్టెంబర్ 2024 నాడు జరిగేది ముంబై ఆంధ్ర మహాసభ అండ్ జిమ్ఖానా ఎన్నికల ప్రచారానికి శ్రీ సిద్ధి సాయి ఫైనల్ వారు భివండికి వచ్చి ప్రచారం చేశారు. ముంబైలోని తెలుగువారి అతిపెద్ద సంస్థ అనగా ద ముంబై ఆంధ్ర మహాసభ అండ్ జిమ్ఖానా. ఈ సంస్థ ఎన్నికలు 2024 నుండి 26 వరకు అనగా 2 సంవత్సరముల కాలపరిమితికై ఎన్నికలు నిర్ణయించగా, అందులో భాగంగా శ్రీ సిద్ధి సాయి ప్యానెల్ వారు శనివారం రోజున భివండిలో గల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి వచ్చి భివండిలోని పలువురు వ్యక్తులను, ఓటర్లను శ్రీ సిద్ధి సాయి ప్యానెల్ వారికి అధిక సంఖ్యలో ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ఆంధ్ర మహాసభలో గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ప్యానెల్లో గల ఉన్నవారు ఎన్నో రకాల సమాజ అభివృద్ధికి, ఆంధ్ర మహాసభ అభివృద్ధికి ఎన్నో రకాల పాల్పడి సేవలందించి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమందికి సహకరించారని కూడా తెలిపారు. కావున ఈ ప్యానెల్ని మీరు అందరూ తప్పకుండా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పోతు రాజారాం, శైవరాములు, వాసాల శ్రీహరి ఉర్పు సోంసి, యాపురం వెంకటేశ్వర్, మంతెన రమేష్, కట్టెకోల మల్లేశం, మహేశ్వరం చంద్రశేఖర్, అలాగే శ్రీ సిద్ధి సాయి ప్యానెల్ ఇతర పదాధికారులు ఎంతోమంది వచ్చారు. వారితో పాటు భివండిలోని ఈ సభకు బైరి రామస్వామి, పాశికంటి లచ్చయ్య, కుందెన పురుషోత్తం, కొంక మల్లేశం, ఎల్ఏ సాగర్, రాజు గాజంగి, బైరి నిష్కాం, కల్యాడప్ కిషన్, మోహన్ వల్లాల్, వేముల నరసయ్యతో పాటు మరెందరో హాజరయ్యారు. పద చూస్తామండి ఏమన్నారో పదాధికారులు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక మీ అందరికీ నమస్కారాలు. ముందుగా నేను వాసాల శ్రీహరి వంశీ అని నేను అధ్యక్ష పదవికి ఆంధ్ర మహాసభకు పోటీ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ అధ్యక్ష పదవికి రావడానికి కూడా చాలా ముఖ్యమైన కొన్ని పబ్లిక్లో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అక్కడ అవి చేయలేకపోయినరు. అవిటిని నేను చేయడానికి ముందుకు వచ్చిన. గతంలో నేను ఆంధ్ర మహాసభలో ట్రస్ట్ బోర్డు సెక్రటరీగా చేయడం జరిగింది. అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్కు కావాల్సినటువంటి డెవలప్మెంట్ పనులన్నీ మా ఆధ్వర్యంలోనే మేము పూర్తిగా పేపర్ వర్క్స్ అన్నీ మేమే చేయడం జరిగింది. కరోనా కాలం చేయబట్టి ఆ టైంలో మేము అది వర్క్ స్టార్ట్ చేయలేకపోయినాం. కానీ అక్కడ జరిగినటువంటి ప్రక్రియ అంటే ఆర్కిటెక్ట్ను అపాయింట్ చేయడం కానీ, అలాగే కాంట్రాక్టర్ను చేయడం కానీ, బిడ్ ఓపెన్ చేయడం కానీ, మిగతా అన్నిటి కూడా మేమే చేసినటువంటి ఆ ప్రక్రియలో నేను అప్పుడు ధర్మకర్తలో ఒక కార్యదర్శిగా ఉన్నాను. కాబట్టి చేసిన పనులన్నీ ఒకరికే ఇవ్వడం అనేది సరిగ్గా లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి గతంలో ఏదైతే జరిగిందో ఆ టర్ము మొత్తం శ్రేయస్సు అవుట్ ఆఫ్ మేనేజ్మెంట్ కమిటీ నుండి, అవుట్ ఆఫ్ ట్రస్ట్ బోర్డు నుండి లేని వ్యక్తికి ఆ క్రెడిట్ ఇస్తున్నారు. అది చాలా తప్పు. టెక్నికల్గా ఎక్కడ కూడా అటువంటిని ఆ మనిషిని మనం ముంగటికి తీసుకురావడం, వారికి మనం దాన్ని చూపించడం అనేది చాలా తప్పు. అక్కడ జరిగినటువంటి టెక్నికల్గా కానీ ఏదైనా కానీ ఫండ్ పాస్ చేయడం కానీ ఏవి జరిగినా కానీ మేనేజ్మెంట్ కమిటీ అండ్ ట్రస్ట్ బోర్డ్ వీళ్ళు చేస్తేనే అక్కడ జరుగుతుంది. కానీ ఒకటే మనిషి వచ్చి నేనే చేస్తున్నా, నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది, మిగతా వాళ్ళు ఎవరు చేస్తలేరు అనేది ఏదైతే అపోహలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే అతనికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతా ఒక మాయమాటల్లో ఉన్నారు. ఆ మాయమాటల నుండి బయటకు రావాలని నేను మీ ద్వారా తెలుపుతున్నాను. దయచేసి ఏదైనా కానీ జరిగినా కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా ఎవరు కూడా చేయరాదు. కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు అక్కడ అధ్యక్ష పదవికి ఎవరైతున్నారో వాళ్ళే దానికి బాధ్యులు. రేపు పొద్దున ట్రస్ట్ బోర్డు దానికి బాధ్యులు, దానికి ట్రస్ట్ బోర్డు సెక్రటరీ బాధ్యులు, చైర్మన్ బాధ్యులు, మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, మిగతా కార్యవర్గ సభ్యులు బాధ్యులు ఉంటారు. కానీ దాన్ని ఎట్లా తీసుకొస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి నా ముందటి అభ్యర్థి అధ్యక్ష పదవికి ఏదైతే ఉన్నారో వాళ్ళే చేసారు, మిగతా వాళ్ళు మనం చేయలేమనేది ఏదైతే అంటున్నారో అది తప్పు. అది మేము ఉన్నప్పుడు చేసినటువంటి వర్క్, ఆ వర్క్ను ఇప్పుడు వాళ్ళు వచ్చి ఓన్లీ వాళ్ళు పనులు చేయడం జరిగింది కానీ అందులోంచి ₹1 కూడా వాళ్ళు తీసుకొచ్చింది కాదు, చేసింది కాదు. మిగతా అంతా కూడా మేము ఉన్నప్పుడు జరిగినటువంటి పనులనే వాళ్ళు చేశారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే పనులు మేము చేసింది, వాళ్ళు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం వాళ్ళ చేతులైంది. ఇదే జరుగుతుందో తప్పు. అది అంత క్రెడిట్ గోస్ టు మేనేజ్మెంట్ కమిటీ, ట్రస్ట్ బోర్డుకు ఉండాలి. కానీ ఒక్కరికే చూపించడం అనేది చాలా తప్పు ఉంది. ఆ క్రెడిట్ మేము చేసినాం కాబట్టి ఆ ఫోటోలు వేయడం కానీ అవన్నీ కానీ
చాలా తప్పు. అదంతా జరుగుతుంది. డెవలప్మెంట్ మేమే చేశాము. డెవలప్మెంట్ లోపల ఆ డెవలప్మెంట్కు మేము ట్రస్ట్ బోర్డు సెక్రటరీగా నేనున్నప్పుడు, చైర్మన్గా పోతురాయారాం గారు ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ డెవలప్మెంట్, దానికంటే ముందు కూడా 10 రూములు చేయడం జరిగింది. పోతురాయారాం గారు, మేము, ట్రస్ట్ బోర్డు నేను ఉన్నప్పుడు, మంత్రి రమేష్ గారు కూడా ఉన్నప్పుడు, వ్యాపారం గారు ఉన్నాడు, అందరం కూడా ఉన్నాము. ఆ టీమే 10 రూములు మేము చేశాము, స్టేర్ కేస్ చేశాము, లాబీ చేశాము. ఇవన్నీ డెవలప్మెంట్ మా ఆధ్వర్యం జరిగింది. కానీ మేము ఇలా చూపించలేము, ఇది మేమే వస్తేనే చేయింది లేకపోతే కానే కాదనేది చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 10-12 సంవత్సరాల నుంచి ఎవరైతే అక్కడ ఇప్పుడున్న మన వాళ్ళు, ప్రాంతం వాళ్ళు, మన వాళ్ళు చెయ్యరు అనేది ఒకటి అపోహన తీసుకొచ్చారు. ఆ డెవలప్మెంట్ అయింది, మరి ఎవరి ఆధ్వర్యంలో అయింది? మన వాళ్ళ ఆధ్వర్యంలో అయింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఇటువంటి తప్పును ముంగడికి చూపించడం చాలా తప్పు. అది ఏది జరిగినా కానీ మేనేజ్మెంట్, ట్రస్ట్ బోర్డు కమిటీ వాళ్ళ ఆధ్వర్యం జరుగుతుందని చెప్తున్నాను. ఇంకో విషయం, ముఖ్యంగా మనము ఎదుటి వారిని ఏదైతే చూపిస్తున్నారో అది మళ్ళీ చేయొద్దని మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. సభ్యులారా, మీరు ఒకటి మంచి విచారణతో రండి. మీరు నాలాంటి వాళ్ళు, మేము సమాజ సేవలో గత 20-26 సంవత్సరాల నుండి నేను సమాజ సేవలో ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఆపదలో, సంపదలో ఎక్కడైనా మేము వస్తుంటాం. కానీ 24 గంటలు మేము ప్రజల్లో ఉండే వాళ్ళ వ్యక్తులం. ప్రజల్లో మేము కావాల్సిన పనులు, పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, మిగతా వాళ్ళకు ఇంటర్నల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినా కానీ అన్నిటికీ మేము చేసేవాళ్ళము. మేము ఉంటాం పబ్లిక్లో. కాబట్టి మీ అందుబాటులో ఉండే వాళ్ళని మీరు ఎన్నుకోవాలి, మీ అందుబాటులో ఉన్న వాళ్ళని గెలిపించుకోవాలని కోరుకుంటూ మీ యొక్క అందరికీ నా ఒక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. నమస్కారం, నేను రమేష్ జగన్నాథ్ మంతెన, ముంబై నుండి వచ్చాను. విశేషంగా ఈ ఆంధ్ర మహాసభ రాబోయే ఆదివారం 29 సెప్టెంబర్ 2024 రోజున ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది. ముఖ్యంగా మేము వచ్చింది ఇక్కడ భివండిలో ఈ మా మొత్తం కమిటీ, ట్రస్ట్ బోర్డ్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్లు వీళ్ళంతా వివరాలు ఈ దీంట్లో ఉన్నాయి. ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా ఇంకా భవిష్యత్తులో మేము తెలవగలుగుతాం అందరికీ. అయితే ఈ ముంగడ మేనిఫెస్టో కూడా ముంగడ తెలుపగలుగుతాము. విశేషంగా మేము ఇక్కడ భివండి సభ్యులకు చెప్పడం ఏంటంటే, మేము గత ఎన్నో చాలా సంవత్సరాల నుంచి మేము ఆంధ్ర మహాసభకు సేవలు అందించినాము. పెద్దలు శ్రీ పోతురాయారాం గారనండి, రాజగిరి అశోక్ గారనండి, సంపు సుధర్ గారనండి, వీళ్ళ మల్లికార్జున రెడ్డి గారనండి, రమేష్ బాబు గారనండి, వీళ్ళ అధ్యయనంలో మేము కమిటీ మెంబర్గా పనిచేసాము. తర్వాత వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, తర్వాత ప్రెసిడెంట్గా కూడా నేను ఎన్నికై ఎన్నో సేవలు అందించాము. నాతో వ్యాపారం వెంకటేష్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము స్పోర్ట్ యాక్టివిటీస్ చాలా పెద్ద ఎత్తున చేసాము. ఇప్పుడు కూడా ఈ కమిటీ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ మేము పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాము. భవిష్యత్తులో మేము ఈ భివండిలో ఉన్న పేద విద్యార్థులను కానీ, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరినీ మేము ఆదుకొని ముంగడికి తీసుకురావాలని మేము అనుకుంటున్నాము. మేము కూడా ఇప్పుడు మేము ట్రస్ట్ బోర్డు మెంబర్గా గెలిచిన తర్వాత ట్రస్ట్ బోర్డు మనది కనుక చైర్మన్ మనం ఇట్లా మన కమిటీ వచ్చిన తర్వాత ఏదైతే బిల్డింగ్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో అది కూడా ఒక నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మేము తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తాము అని మన భివండి వాళ్ళకు మేము వాగ్దానం చేశాము. అందుకే మీ అందరూ మా ఈ ప్యానెల్కు మొత్తం గెలిపించాలని విన్నపం చేస్తున్నాం. సిద్ధి సాయి ప్యానెల్ తరఫున భివండిలో ఉన్న ఆంధ్ర మహాసభ జింకానా ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఉన్న లైఫ్ మెంబర్స్ని కలవడానికి వచ్చినాము. వాళ్ళకు మా ఆవేదనను మరియు మేము ఏం చేయబోతున్నాము, ఇంతకుముందు ఏం చేసినాము వాళ్ళకు వివరించడానికి ఇక్కడ వచ్చాము. నా పేరు వ్యాపారం వెంకటేష్, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి. నేను 3 సార్లు ఆంధ్ర మహాసభలో జనరల్ సెక్రటరీగా పనిచేశాను. పనిచేస్తున్నప్పుడు ఆంధ్ర మహాసభ అంటే కేవలం ఒక బిల్డింగ్ కాదు, ఒక ఇన్స్టిట్యూషన్. అది ఇన్స్టిట్యూషన్లో కళాకారులను, సాహిత్యవేత్తలను, స్పోర్ట్స్ మెన్ను తయారు చేసే ఫ్యాక్టరీ అక్కడ ఉండాలని ప్రతిసారి మేము అనుకున్నాము.
మేము వచ్చినప్పుడు దానికోసం ప్రత్యేకంగా చాలా ప్రయత్నం చేసినాము. మా ఆయంలో అక్కడ స్పోర్ట్స్లలో అన్ని ప్రకారమైన స్పోర్ట్స్, క్యారమ్ టీం ఉండే మనది, కబడ్డీ టీం ఉండే, క్రికెట్ టీం ఉండే, వాలీబాల్ టీం ఉండే, అదేవిధంగా ఖోఖో, కరాటే క్లాసెస్ అక్కడ స్టార్ట్ చేసినాము, స్కేటింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినాము అక్కడ మేము. దాని నుంచి మన ముంబైలో ఉన్న తెలుగు వారికి అయితే స్పోర్ట్స్ పర్సన్కు ఛాన్సెస్ ఇచ్చి వాళ్ళు స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో పైకి పంపే ప్రయత్నంలో మనం పుషప్ చేసినాము. దాంట్లో కొన్ని ప్లేయర్స్ కూడా మన చాలా ముందుగా మన ఆంధ్ర మహాసభ పేరును ఖ్యాతిగా తెచ్చినారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చేసినాము. అక్కడ మేము మంచి శాస్త్రీయ కార్యక్రమాలు కూడా చేసినాము. అదేవిధంగా ఇంతకుముందు కూడా చేస్తామని మేము చెప్పడం జరిగింది. అదే మెడికల్ హెల్త్, ఎప్పుడు అయితే మన బీదవాళ్ళు ఉంటారో తెలుగువారు, అండర్ ప్రివిలేజ్ వాళ్ళకు మెడికల్ హెల్త్ హాస్పిటల్లో అయితే ఖర్చు అవుతుంది దాని భారాన్ని తగ్గించడానికి మేము ఆర్థిక సహాయం కూడా చేసినాము. ఇక ముందు కూడా అట్లనే చేస్తాము. అదేవిధంగా పేద విద్యార్థులు అయితే స్కూల్లో ఫీజు కట్టలేకపోతారు, చదువుకు వంచితం కాకుండా చూడాలని మనం చేస్తూ వాళ్ళకు కూడా స్టూడెంట్స్ కూడా ఎడ్యుకేషన్ ఫైనాన్స్ చేయడం మనం ఆంధ్ర మాసం నుంచి ఇవ్వబడింది. ఇక ముందు కూడా మేము ఇస్తామని మీకు అందరికీ కోరుతున్నాము. మేము లాస్ట్ అయితే ఆయంలో ఆంధ్ర మహాసభ జిమ్ఖానా చాలా 40-50 ఇయర్స్ బ్యాక్ కట్టిందండి. దాని స్ట్రక్చర్లో లోపించింది, స్ట్రక్చర్ చాలా కూలిపోయే పరిస్థితుల్లో కొన్ని కార్నర్స్ ప్లాస్టర్స్ అవన్నీ పోయినాయి. బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ వారి తరఫు నుంచి వాళ్ళందరి కృషితో మేము అక్కడ పూర్తిగా స్ట్రక్చర్ రిపేర్ చేసినాం. దాన్ని పూర్తిగా అంటే మళ్ళీ స్ట్రక్చర్ రిపేర్ చేసి స్ట్రక్చర్ ఆడిట్ చేసి దాన్ని పూర్తిగా గవర్నమెంట్ నామ్ ప్రకారం దాన్ని చేయించినాము. ఇంకా ముందు కూడా అటువంటి కార్యక్రమాలు అది ఏదైతే డెవలప్మెంట్ ఉంది వాళ్ళ ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఉంటారు, వాళ్ళ సాయంతో ఇంకా ట్రస్ట్ అవి కూడా చేస్తామని మనం చేస్తూ సరుకు